టీడీపీ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. సీఎం జగన్ ఇవాళ రైతుల ఖాతాల్లో ఇన్పుట్ సబ్సిడీని జమ చేయనున్నారు. వైఎస్ఆర్ రైతు భరోసా, పీఎం కిసాన్ పథకం కింద పంట నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీని పంపిణీ చేయనున్నారు. ఈ మొత్తాన్ని ఆయన బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. గతేడాది ఖరీఫ్లో ఏర్పడిన కరువు, మిచాంగ్ తుఫాన్ వల్ల నష్టపోయిన 11,59,000 మంది రైతులకు 1,294 కోట్లకు పైగా నగదును పంపిణీ చేయనున్నారు. గతేడాది నిరుడు తీవ్ర వర్షాభావంతో కరువు పరిస్థితులు ఏర్పడి లక్షలాది మంది రైతులు నష్టపోయారు. అదే సమయంలో మిచాంగ్ తుఫాన్తో అకాల వర్షాలు కురిసి వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో కరువు తుఫాన్ వల్ల నష్టపోయిన 11,59,000 మందికి 1,294 కోట్లను ఇన్పుట్ సబ్సిడీ కింద సీఎం జగన్ ఇవాళ విడుదల చేయనున్నారు. ఏపీలో 103 మండలాలు కరువు మండలాలుగా ప్రకటించింది. గత డిసెంబర్లో మిచాంగ్ తుఫాన్తో 22 జిల్లాల్లో భారీగా వర్షాలు కురిసి 6,65,000 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని అంచనా వేశారు. తుఫాను కారణంగా 4,61,000 మంది రైతులు నష్టపోయారని లెక్క తేల్చారు.